అన్ని మతాలకు సమానంగా ఉండాల్సినటువంటి ఈ ప్రభుత్వము ఒక మతాన్ని ఎత్తుకొని ఒక కులాన్ని ఎత్తుకొని ఇంకొక మతాన్ని తక్కువ చేస్తూ ఇంకొక మతాన్ని అవమానపరుస్తూ ఇంకొక కులాన్ని అవమానపరుస్తూ ప్రవీణ్ గారు చిక్కుడు ప్రవీణ్ గారు కంటిన్యూ రైట్. ఓకే విజయరావు గారు ఒక నిమిషం కళ్యాణ్ గారు ఒక నిమిషం ప్లీజ్. ప్రవీణ్ గారు కంటిన్యూ. గుర్తుపెట్టుకోండి, మతం కాదు ధర్మం, హిందూ ధర్మం. ప్రవీణ్ గారు కంటిన్యూ. పట్టట్లేదు. దయాకర్ గారిని అడుగుతున్నా స్ట్రైట్ గా, ఆ ల్యాండ్ ఎక్కడ ఉందో తెలుసా అండి మీకు? ఎగ్జాక్ట్ లొకేషన్ తెలుసా దయాకర్ గారు? ఎక్కడుందండి? అక్కింపేట విలేజ్ లో ఉంది. సర్వే 102 సర్వే నెంబర్ లో. అది ఎక్కడుంది? నువ్వు అంత చెప్తున్నారు కదా, ఎక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పగలుగుతారా నాకు? బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఉందండి. మీరు పోయారా సైట్ కి? లొకేషన్ పోయారా మీరు? నేను వెళ్ళలేదండి. మరి మీరు ఏ ఆనవాళ్ళు లేవని చెప్తున్నారు? మేము పోయినాము. నేను, కళ్యాణి గారు, మా లంకల్ దీపక్ రెడ్డి గారు, ఇంకా ఇద్దరు లోకల్ బస్తీ వాసులు, వెల్ ఎడ్యుకేటెడ్, అందరం కలిసి పోలీసుల సమక్షంలోనే వెళ్ళడం జరిగింది. మీరు రేపు వస్తా అంటే నేను కూడా వస్తా. మీకు అక్కడ ఆలయ మొత్తం ఆనవాళ్లు చూపిస్తాము. అసలు గుడి ఎంత సైజు ఉందో మీకు ఐడియా ఉందా? అక్కడ గుడి ఏం కూలగొట్టిరో అన్న ఐడియా ఉందా మీకు? కనీసం ఐడియా ఉందా? అడుగుతుంటే చెప్పరేందండి? అధికారులు ప్రాథమికంగా నేను చెప్పింది ఏం కూలగొట్టిరో ఐడియా ఉందా అని అడుగుతున్నా. ఏం కూలగొట్టిరో మీరు వచ్చారు కదా, వకాల్తా తీసుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చారు కదా, గుడి ఏం కూలగొట్టిరో మీకు ఐడియా ఉందా అని అడుగుతున్నా. అంత ముందుకు గుడే లేదంటుంటే గుడి కూలగొట్టి అదే ఇప్పుడు ఏం కూలగొట్టిరు మరి అదే అడుగుతున్నా. గుడి లేదు, కూలగొట్టింది ఏంది అది? రేకులేశారు ఒక రాత్రికి గుర్తుపెట్టుకోండి. అందరూ ఒక్కసారి కాదు. నువ్వు అంటే 20 కోట్లు ఇచ్చి 20 గుళ్ళు కూడా కొట్టిరు. మీరు ఏం మాట్లాడతారు? మీరు మళ్ళీ ఒక హిందూ అయ్యి మాట్లాడుతున్నారు. మీకు నాలెడ్జే లేదు. డిబేట్ లో వచ్చారు మీరు, నాలెడ్జే లేదు. నీకు ఇదే పైన ఎక్కడ నీ గుళ్ళ పేరు మీద రాజకీయమా? నీకు ఇదే రాజకీయమా? నీకు తెలంగాణ డెవలప్మెంట్ మీరు ఎప్పుడంటే గుళ్ళ దగ్గర చిక్కోటి ప్రవీణ్ గారు కళ్యాణ్ గారు ఒక్క నిమిషం హిందువుల సంక్షేమం గుళ్ళ దగ్గర రాజకీయం ఇదేనా? తెలంగాణ ఫస్ట్ హిందూవాదినే. ప్రవీణ్ గారు కాదు, వేస్తుంది. నువ్వు రోజు ఒక హిందూ ద్రోహం వెళ్ళిపోతావు దయాకర్ గారు. మీరు ఒక హిందూ ద్రోహం వెళ్ళిపోతారు. మేము అన్ని సాంప్రదాయాలు గౌరవిస్తాం, అన్ని సాంప్రదాయాలు గౌరవిస్తాం. దయాకర్ గారు ప్రవీణ్ గారు అలాగే దయాకర్ గారు చిక్కోటి ప్రవీణ్ గారు అలాగే మన ప్యానలిస్టులు అంతా కూడా రేపు మీకు అక్కడ తీసుకెళ్ళాలని వాళ్ళు చూపిస్తా ఉంటున్నారు. వెళ్తారా? ఒక నిమిషం విజయరావు గారు ఒక నిమిషం. చిక్కోటి ప్రవీణ్ గారు, మన ప్యానలిస్ట్ అయినటువంటి కళ్యాణ్ గారు, మిగిలిన అందరూ కూడా మిమ్మల్ని తీసుకొని స్వయంగా గుడి ఆనవాళ్ళు చూపిస్తా ఉంటున్నారు. వెళ్తారా? దయాకర్ గారు ప్లీజ్. ఇప్పుడు చిక్కోడు ప్రవీణ్ లాంటి వాళ్ళు ఇలాంటి వాటి దగ్గరే తన మీడియాలో రావాలి, హిందూ పేరుతోనే తన రాజకీయం, తన పబ్బం గడుపుకుంటా ఉన్నాడు. చాలా చాలా బ్లైండ్ గా ఆటంకిగా మీరు నువ్వు రాజకీయం ఇలాంటి దయాకర్ గారు మీకు డైరెక్ట్ క్వశ్చన్. మీ మినిస్టర్ కొండా సురేఖ గారు బోనం ఎందుకు ఎత్తారు? మరి అది యాక్టింగా? అది యాక్టింగా? హిందూగా యాక్టింగ్ చేశారు ఆవిడ. మరి ఆవిడ ఏ మినిస్టర్ అండి? దేవాదాయ శాఖ మినిస్టర్. ఎవరండి స్పందించాలి? మీ ముఖ్యమంత్రి గారు ఎన్ని మొక్కలు మొక్కాడండి? మరి అవన్నీ యాక్టింగా? మీరందరూ చేస్తుంది హిందూ యాక్టింగా? మేము యాక్టింగ్ కాదు, మేము కట్టని హిందువులు ప్రారంభిస్తాం. మేము రాజకీయం
చేయట్లేదు, మీరు చేస్తున్నారు రాజకీయం. హిందువులు జోలికి ఖబర్దార్ బిడ్డ, హిందువులు జోలికి ఖబర్దార్, ఖబర్దార్. కళ్యాణ్ గారు ప్రవీణ్ గారు రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి కార్పొరేట్ ఎలక్షన్లు ఒక్క ఓటు కూడా హిందూ ఓటు పడదు. ఖచ్చితం ఇది ఖచ్చితం. ఇది కరెక్ట్ కాదు. ఒక్క నిమిషం దయాకర్ గారు క్వశ్చన్ క్లియర్. దయాకర్ గారు క్వశ్చన్ క్లియర్. ఇక్కడ ప్లీజ్ కళ్యాణ్ గారు, మన ప్యానలిస్ట్ అంతా మీరు ఆనవాళ్లే లేవు అక్కడ సృష్టించారని అంటున్నారు. మీరు మిమ్మల్ని తీసుకెళ్లి సగౌరవంగా ఉన్నటువంటి ఆనవాళ్ళు చూపిస్తానంటున్నారు. వెళ్తారా? వెళ్ళి మీరు ప్రభుత్వానికి నివేదిస్తారా, మీ పార్టీకి నివేదిస్తారా అక్కడ ఆనవాళ్ళు ఉన్నాయో లేదో? నేను మీ అందరికి మళ్ళొకసారి ఒక్క నిమిషం ప్లీజ్. ఇది ఒక ఇదంతా ఒక ప్రైవేట్ ఇదంతా ఒక ప్రైవేట్ వ్యక్తులు ఆడుతున్నటువంటి ఒక డ్రామా. ఇవాళ ఓట్ల పేరు అరే ఒక ప్లీజ్ కళ్యాణ్ దయచేసి వ్యక్తిగతంగా హిందువుల పేరుతోని ఓట్ల రాజకీయాలు చేయాలని కొందరు దీనిపైన ఒక కుట్ర, ఒక ప్రైవేటు దారులు ఆడుతున్నటువంటి ఒక నాటకం. మీరు గుర్తుపెట్టుకోండి, ఇదంతా కొంతమంది ఆడుతున్నటువంటి ఒక డ్రామా. ఇవాళ అధికారులు ఒక కలెక్టర్ గారు వచ్చారు. హైదరాబాద్ కలెక్టర్ గారు వచ్చారు. ఇవన్నీ ఆరోపణలు ప్రత్యారోపణలు. ఒక కమిటీ ఎందుకు వేయకూడదు? సెన్సిటివ్ ఇష్యూ కదా, అందరికీ తెలిసిన కొంత సెన్సిటివ్ ఇష్యూ కదా. ఈ అంశాన్ని ఎందుకు వేయకూడదు? ఇప్పటికైనా ఒక కమిటీ ఎందుకు వేయకూడదు? చిన్న అంశాన్ని భూతత్వంలో పెట్టి దీన్ని రాజకీయం చేశారు. తర్వాత మళ్ళీ భూలక్ష్మమ్మ అంతే చిన్న అంశం. ఒకటే గుర్తుపెట్టుకోండి, హిందూ మతం మీద హిందువుల మీద ఏది జరిగినా చిన్న అంశమే. బయట వాళ్ళందరికీ మేం మాట్లాడితే మతమా, మేం మాట్లాడితే రాజకీయమా, మిగిలిన వాళ్ళు మాట్లాడితే మైనారిటీలు పనికిరాదా? నేను చెప్తున్నా ప్రవీణ్ గారు ఒకటే నిమిషము. మీరు ఉన్నది లేని చోట ఒక క్రియేట్ చేసి అక్కడే ఒక బోనం ఎత్తి దాని ఒక సెంటిమెంట్ చేస్తానంటున్నారు కదా దయాకర్ గారు. స్వయంగా మీ కళ్ళకు చూపిస్తానంటున్నారు కదా, రెస్పాండ్ అవ్వచ్చు కదా దానికి సంబంధించి. ఉందో లేదో చూపిస్తానంటున్నారు కదా. మీరు అసలు ఆలయం దగ్గరికి వెళ్ళలేదని మీరు చెప్తున్నారు. ఆలయం దగ్గరికి మీరు వెళ్ళలేదని చెప్తున్నారు. ఉందో లేదో చూపిస్తానంటున్నారు కదా. ప్రతి విషయం వెటకారంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఎంత వెటకారంగా మాట్లాడుతున్నారు. బోనం ఎత్తి పెట్టి సార్ నవ్వుతున్నారు అంటున్నారు. సీరియస్ అవ్వమంటారా అండి? మా ఎందుకంత వెటకారం? బోనం ఎత్తడం అనేటటువంటిది ఎంత వెటకారం? మీరు కావాలని ఎవరి క్రియేషన్? మీరు లేనిపోని రాద్ధాంతాన్ని క్రియేట్ చేస్తున్నారు మీరు. ప్రతిసారి కూడా మేము భక్తితో వెళ్తున్నాం. భక్తి ప్రభుత్వంతో బోనం ఇచ్చాం. మంగళవారం ఇవాళ భక్తిని భక్తికి అర్హత ఇవ్వలేదు, కనీసం మాకు సపోర్ట్ చేయలేదు. మమ్మల్ని తోస్తే దెబ్బలు తగిలాయి. మాకు ఇప్పటికీ దెబ్బలతో ఉన్నాము. ప్రభుత్వం రజాకార్ ప్రభుత్వం. మీ భక్తిని చూపించే దగ్గర చూపించండి. రాజకీయ ఇంకా సిగ్గుండాలి మీకు. కొంచెమన్నా హిందూ అయి ఉండి కొంచెమన్నా సిగ్గు. మేము హిందువులం కాబట్టి మాట్లాడతాం. మేము హిందువులం కాబట్టి ఒక్క నిమిషం